హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరెంట పద్మా ఛానల్. దీనికి రాయలసీమ బ్రాహ్మణ వంటకాలు పెట్టాము. ఇవి నూనెకాయలాగా తయారు చేస్తున్నాను. కడపకి వెళ్ళాను. అక్కడ మా పిన్ని కూతురు క్లాస్మేట్ అమ్మాయి చెప్పిన ప్రకారం చేస్తున్నాను. దాన్ని మీకు చేసి చూపిస్తున్నాము. అని నూనెకాయ, గుత్తొంకాయ అంటారు, ఉప్పు వంకాయ అంటారు. దాన్ని ఏంటి అంటే కొంచెము కారము, మిరప్పొడి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ గ్రైండ్ చేసేసి దాన్ని కూర్చేసి దాంట్లో పెట్టేసి బాగా నూనెలో వేసి వేయించేసి చేస్తే చాలా బాగుంటుంది. ఉప్పు వంకాయ అంటారు. అన్నంలోకి, చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. ఏదైనా సైడ్ డిష్ లాగా పప్పు చేసినప్పుడు, ఆకుపప్పు చేసినప్పుడు ఆ పప్పులో ఇవి వంకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. కడపలో నా ఫ్రెండ్ ఆ పాప మేము క్లాస్మేట్స్ అక్కడికి వచ్చాను. అక్కడ వాళ్ళ ఇంట్లో చాలా తోట, కరివేపాకు చెట్లు అన్నీ చాలా బాగా చెట్లు వేసినారు. చాలా బాగుంటుంది. వేప చెట్టు అన్నీ ఉంటాయి. ఈ ప్రదేశంలో గుత్తి వంకాయ, ఉప్పు వంకాయ తయారు చేస్తున్నాము మేమిద్దరం కలిసి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉప్పు వంకాయ ఇట్లా కూర్చిపెట్టేసినారు. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, పప్పులు, శనగింజలు, నూగులు, ఉప్పు, చింతపండు, కొంచెం చింతపండు నీళ్ళు గట్టిగా పిసికి వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్, రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను కడపకు వచ్చాను. అక్కడ మా ఫ్రెండు, నా క్లాస్మేటు, మా పిన్ని కూతురు అన్నపూర్ణ, ఆ పాప గుత్తి వంకాయ, ఉప్పు వంకాయ చాలా బాగా చేస్తుంది. వంకాయ కారం అది. దాని గురించి తెలుసుకొని మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకు చేసి చూపిస్తున్నాము. వాళ్ళ ఇండ్లు చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఇట్లంతా బాగుంటుంది. ఆ తోటలో కూర్చొని మేము వంట తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు ఒక 10 తీసుకోండి. మీకు కావాల్సినన్ని 4 పక్షాలుగా తరుక్కోండి. దీంట్లోకి కారము ఏమిటంటే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు కారం వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసేసి కారం చేసుకోవాలి. దాంట్లోకి ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకునేసి కొంచెం శనగింజల పొడి అయినా వేస్తూ, లేకపోతే ఉప్పు కారంలోనే వేసేసి ఆ కారం అంతా కొంచెం నీళ్ళు, చింతపండు చిక్కగా పిసికేసి ఆ కారాన్ని ఈ విధంగా కూర్చేసి బాణట్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇది ఉప్పు వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ విధంగా బాగా చేసి అన్నీ వేసి నెయ్యి, నూనె అంతా అట్లా వేసేసి నూనె వేయాలి. నాన్ స్టిక్ పెనంలో బాగా వస్తుంది. మామూలు పెనంలో కూడా చేసుకోవచ్చు. అవన్నీ ఇట్లా నూనె వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి. ఈ గుత్తి వంకాయ చాలా టేస్ట్గా, ఉప్పు వంకాయ చాలా బాగుంటుంది. లైట్గా ఉప్పు దాంట్లో పొడిలో వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తే ఉప్పులకు పడుతుంది. వేసి బాగా మూత పెట్టాలి. మసాలా చెదిరిపోకుండా ఈ నూనెని అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి. సిమ్లో పెట్టేసి తిప్పుతూ ఉంటే బాగా మెత్తగా అవుతుంది. రెండు నిమిషాలు, 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉంటే బాగా మెత్తబడుతుంది. టేస్ట్ బాగా వస్తుంది. మూడు నిమిషాలకు, 5 నిమిషాలకు ఈ విధంగా తిప్పుతూ ఉంటే బాగా మెత్తబడిపోతుంది. సిమ్లో తిప్పుతూ ఉండాలి. చాలా బాగా వస్తుంది వంకాయ. ఇదంతా బాగా పడుతుంది కారం అంతా. సిమ్లో పెడితే గుత్తి వంకాయ కూర ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉప్పు వంకాయ అంటారు. చాలా బాగుంటుంది. దీనికి ఎర్రగడ్డ, కారం అన్నీ వేయచ్చు. కొబ్బరి, ఎండు కొబ్బరి,
మిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టుకోవచ్చు. ఎర్రగడ్డలు సన్నగా తరిగి లైట్గా చింతపండు వేసేసి ఈ విధంగా కూర్చేసి కాయలు వాడిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తగ్గిస్తాను. మా పిన్ని కూతురు చాలా బాగా చేస్తుంది. అందుకని ఆమె ఏమేమి వేసేవన్నీ అడిగి చెప్పుకొని మీకు చూపిస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.